అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మే నెలలో కన్యరాశి వారికి ఎలా ఉందో చూద్దాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి కన్యరాశి రాశి చక్రంలో 6వ రాశి. కన్యరాశి 2వ అతిపెద్ద నక్షత్ర సముదాయం. ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో మీకు కొంత సాధారణ సమయం ఉంటుంది. కెరీర్ పరంగా మీరు కొన్ని సవాళ్లను మరియు పనిభారాన్ని ఎదుర్కోవచ్చు. ఓపిక పట్టండి మరియు మీ మాట తీరును మరియు సహనాన్ని కోల్పోకండి. కుజ మీద దృష్టి మరియు సూర్యుని దృష్టి 2వ ఇంటిపై ఉండడం వలన కొన్నిసార్లు మీరు కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 3వ వారం తర్వాత మీరు కొంత మార్పును చూడవచ్చు మరియు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి 3వ వారం నుంచి సానుకూల ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పు కూడా సూచించబడింది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల అంతా కుజుని గోచారం మరియు శుక్రుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా మీరు చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు సాధారణం కంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా కొనుగోళ్లు మరియు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది మరియు తక్కువ రాబడిని పొందవచ్చు. అయితే శుక్రుడు మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం ఉండడం వలన ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా 3వ వారం నుండి సూర్యుని గోచారం కొంత అనుకూలంగా మారడం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాము. ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెల 3వ వారం నుండి మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. అయితే శని రాహువుల గోచారం 3వ వారం వరకు అనుకూలంగా ఉండకపోవడం వలన ఎలర్జీలు మరియు మూత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు కుటుంబపరంగా ఎలా ఉందో చూద్దాం. ఈ నెల శుక్రుని గోచారం అనుకూలంగా ఉండడం వలన మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు పొందడం వలన కుటుంబ జీవితం బాగుంటుంది మరియు మీరు కుటుంబ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు సాగుతాయి. మీరు ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ ఫంక్షన్కు హాజరు కావచ్చు. అయితే ప్రథమార్థంలో సూర్యుడు మరియు రాహు శనుల గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం, మీ మాట తీరు కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడడం జరగవచ్చు. వ్యాపారస్తులకు ఎలా ఉందో చూద్దాం. వ్యాపారవేత్తలు వారి వ్యాపారంలో మంచి పెరుగుదలను కలిగి ఉంటారు. కానీ ఆర్థికంగా ఈ నెల మీ వ్యాపారానికి సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది. పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం లేదా వ్యయాన్ని సూచిస్తూ ఉండవచ్చు. ఈ నెల కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు. అలాగే మీరు మీ వ్యాపార భాగస్వామితో లేదా వినియోగదారులతో వివాదాలకు దిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ మాట తీరు కారణంగా ఈ వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల విద్యార్థులకు ఎలా ఉందో చూద్దాము. విద్యార్థులు చదువులో మరియు అభివృద్ధిలో తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు లేదా సోమరితనం మీ చదువులో సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి మరియు మీ చదువులను వాయిదా వేయకండి. ద్వితీయార్థంలో చదువుపై ఆసక్తి పెరగడం, అలాగే వారు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం దొరకడం జరుగుతుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.